ఈ ఒకటి తెచ్చే రాదు అది పేపర్ సైజ్ ఇచ్చేసి ఏం చేస్తుంది. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం తర్వాత మన గౌరవ ప్రియతమ నాయకుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి రాజకీయ వారసులు యువ నాయకులు రామిరెడ్డి సరోజన్ రెడ్డి గారిని వేదిక మీదకు వచ్చేయవలసిందిగా సవినయంగా నడుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకుల తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తోంది. మేం పాలకులం కాదు సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు సామాజిక బాధ్యత రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది నా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాలు పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికమునే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నంబర్ 1గా నిలపాలన్నది మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ధనదియ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రోగ్రాంలో భాగంగా ఏప్రిల్ 2న ఈరోజు వార్డు సభ అనేది నిర్వహించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం.
ఈ వార్డు సభకి ఇక్కడ మనం 44, 46, 47, 33 వార్డులకు సంబంధించినటువంటి వార్డు సభ ఏర్పాటుకి ముఖ్య అతిథులు గౌరవ చైర్పర్సన్ గారికి, అలాగే గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి గారికి, అలాగే వార్డు కౌన్సిలర్లు 44, 33 అండ్ 47 వార్డు కౌన్సిలర్లందరికీ, అలాగే సీనియర్ నాయకులు, ముఖ్యంగా స్టేజ్ పైన ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐ గారికి, అలాగే పెద్దలకి, ముఖ్యంగా ఈ వార్డు ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం, వార్డు సభ యొక్క ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల 3 నెలలు కంప్లీట్ చేసిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి, ఆ పథకాల ఉద్దేశాలు ఏంటి, ఆ పథకాలు ప్రజలందరికీ చేరుతున్నాయా లేదా, పథకాల యొక్క ఇంపార్టెన్స్, అలాగే ఇంకా ఏ పథకాలు గవర్నమెంట్ ప్రజా సంక్షేమం కోసం చేపడుతుంది, వీటన్నిటి యొక్క వివరాలు మీకు అందరికీ తెలపాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు పథకాలలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందామని, ఆ పథకాల యొక్క విశ్లేషణ చేయడానికి, మీ యొక్క అనుభవాల్ని మళ్ళీ దాన్ని క్రోడీకరించుకొని రాబోయే పథకాలు ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలనే ఉద్దేశంతో వార్డు సభలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ 99 రోజుల ప్రణాళికలో ముఖ్యంగా 10 థీమ్స్ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 10 థీమ్స్లో మనకి గవర్నమెంట్లో 33 రకాల శాఖలు పనిచేస్తాయి. ఆ 33 రకాల శాఖలన్నింటినీ కలుపుకొని 10 రకాల థీమ్స్ని ఇంప్లిమెంట్ చేసి ఈ 99 రోజుల ప్రణాళికలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి చివరి ఉన్నటువంటి అంటే హై స్టేజ్ నుంచి మొదలుపెట్టి కింద వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి ఈ 33 డిపార్ట్మెంట్లు ఏంటి, ఆ డిపార్ట్మెంట్లు అమలు చేస్తున్న పథకాలు ఏంటి, వాటి యొక్క లబ్ధిదారులు ఎవరు దానికి ఎలిజిబిలిటీ ఉంటారు అనే ఉద్దేశంతో వీటన్నిటినీ ప్రజల్లోకి మీ వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 33 రకాల డిపార్ట్మెంట్స్ 10 థీమ్స్గా డివైడ్ చేసుకొని 99 రోజుల ప్రణాళిక అనేది కొనసాగుతుంది ఆల్రెడీ. సో దాంట్లో మొట్టమొదటి థీమ్ వచ్చేసి మా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటిది. సో ఇది వరకు మార్చి 6 నుంచి మార్చి 17 వరకు ప్రతి వార్డులో కూడా యుద్ధ ప్రాతిపదికన మనం కొంత శానిటేషన్ అనేది జరిగింది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. మీ వార్డులలో కూడా శానిటేషన్ యాక్టివిటీస్ జరిగాయి. అది ఫస్ట్ థీమ్. సో రెండో థీమ్ వచ్చేసి ఆరోగ్యం గురించి, హెల్త్. సో ఆరోగ్యం ఇప్పుడు మున్సిపల్ పరిధిలో కాకుండా మేము అందించే డిపార్ట్మెంట్స్ వారి యొక్క పనులు, వేరియస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క పనులు చేస్తున్నారు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా ఒక 3 ప్రోగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది ఈ ప్రజాపాలన, ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా. మొట్టమొదటి వచ్చేసి మహిళల భద్రత, రెండవది వచ్చేసి ఈ డ్రగ్స్ ప్రివెన్షన్, మూడవది వచ్చేసి ఈ రోడ్డు భద్రత. ఈ 3 గురించి మేము గట్టిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. తర్వాత ప్రతి పబ్లిక్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి అవేర్నెస్ చేస్తున్నాం లాస్ట్ 1 మంత్ నుంచి. మేజర్గా రోడ్డు భద్రత మహా ఉద్యమం, అరైవ్ అండ్ అలైవ్, సీఎం గారి ఆదేశాల మేరకు, మా డీజీ గారి ఆదేశాల మేరకు ఈ రోడ్డు భద్రత మహా ఉద్యమాన్ని లాస్ట్ 1 మంత్ గురించి కూడా ఆల్ మన ఏదైతే మన మున్సిపాలిటీలో ఉన్న ఆల్ జంక్షన్స్ దగ్గర అయితే కానీ, కాలనీస్ దగ్గర అయితే కానీ ప్రతి ఒక్కరు మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకయ్యా అంటే ప్రతి సంవత్సరము తెలంగాణ స్టేట్లో 35,000 యాక్సిడెంట్లు జరిగితే ప్రతి సంవత్సరం ఒక 7,000 మంది చనిపోతా ఉన్నారు. 35,000 మంది యాక్సిడెంట్స్ జరిగితే 35,000 యాక్సిడెంట్ జరిగితే ప్రతి సంవత్సరం ఒక 7,000 మంది చనిపోతా ఉన్నారు. మిగతా వాళ్ళంతా చిన్న
ఫ్రాక్చర్స్ క్షతాగతులై వాళ్ళు చిన్న చిన్న కాళ్ళు పోగొట్టుకోవడం అట్లాంటి ఇంజురీస్ ని బయటపడతా ఉన్నారు. దీన్ని ఏ విధంగా అయినా, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక మొదటి వ్యక్తి కానీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కానీ ఏదైనా జరిగి చనిపోయినట్లయితే మీరు చూస్తున్నారు అక్కడక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారన్న విషయం మీ అందరికీ తెలుసు. దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్క మైనర్ బాలుడి నుంచి అప్ టు ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ వరకు ప్రతి ఒక్కరిని అవేర్ చేస్తూ వాళ్ళందరికీ ఈ రోడ్డు భద్రత వారోత్సవాల గురించి కానీ ఈ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి దాని గురించి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసి ముందుకు పోతా ఉన్నాం. తర్వాత మనకు 2024లో సూర్యాపేట టౌన్లో ఒక 15 యాక్సిడెంట్స్ అయినాయి. తర్వాత 25లో దాన్ని కొద్దిగా తగ్గించి దాన్ని 13 వరకు తీసుకొచ్చాం. ఎట్లా అది చెప్తారు. దాని తర్వాత ఈ సంవత్సరం ఇది ఏప్రిల్ 2 ఈ 3 నెలల్లో సూర్యాపేట టౌన్ లిమిట్స్ లో ఓన్లీ 1 ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. ఒక్కరు మాత్రమే చనిపోయినారు. ఇది ఎట్లా అంటే మేము ప్రతిరోజు R&B డిపార్ట్మెంట్ వాళ్ళతోని, మున్సిపాలిటీ వాళ్ళతోని, NHAI డిపార్ట్మెంట్లతోని, తర్వాత ఏదైతే మనకు నేషనల్ హైవే మీద 2 బ్రిడ్జిలు కడతా ఉన్నారు, ఒకటి జనగాం దగ్గర ఒకటి ఈనాడు దగ్గర, వాళ్ళతోని కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తోని కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ లైటింగ్ తప్పున్నది, ఎక్కడ న్యారోలు కూర్చున్నాయి, ఎక్కడెక్కడ స్పీడ్ బ్రేకర్స్ అవసరము, ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరగడానికున్న ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నా కూడా ఆ రిపేర్స్ అన్ని చేస్తా పోతా ఉన్నాం. నిన్న కూడా కొంతమంది ఈనాడు దగ్గర కూడా కొంతమంది వచ్చినారు. మేము ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అక్కడికి వచ్చి మేము కూడా రెగ్యులర్ గా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్ గా సాల్వ్ చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహజ్యోతి పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు 200 యూనిట్ల లోపు ఎవరైతే వాడుతున్నారో రేషన్ కార్డు హోల్డర్స్, ఎవరైతే రిజిస్టర్డ్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే 200 యూనిట్ల లోపల వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటే మీ కరెంట్ బిల్లు పే చేస్తుంది కరెంట్ డిపార్ట్మెంట్కి. ఈ విధంగా మొత్తం లబ్ధిదారులు మన ఎస్పీడీసీఎల్ అంటే ఈ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉంటాయి మన స్టేట్లో. ఎస్పీడీసీఎల్లో టోటల్గా మొత్తం లబ్ధిదారులు వచ్చి 1,89,067 మంది ఉన్నారండి. వీరికి ప్రతి నెల గవర్నమెంటే కరెంట్ బిల్ పే చేస్తూ ఉంటాం. ఆ విధంగా చూసినట్లయితే మార్చి 2024 నుంచి మార్చి 2026 వరకు మన ప్రభుత్వము దాదాపుగా 138 కోట్లు చెల్లించింది ఇప్పటికీ గవర్నమెంట్ కరెంట్ డిపార్ట్మెంట్కి. అదేవిధంగా గవర్నమెంట్ ఈ 6 మంత్స్ నుంచి కూడా సౌర విద్యుత్తుని బాగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ సౌర విద్యుత్లో భాగంగా ఎవరైనా సరే అగ్రికల్చర్ రైతులు మనం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి దాదాపుగా 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 5 లక్షలలో 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. 60% అంటే దాదాపుగా 3 లక్షలు గవర్నమెంట్ చెల్లిస్తుంది. రైతు 2 లక్షలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల రైతు తనకు అవసరం ఉన్నప్పుడు ఆ కరెంట్ను వాడుకోవచ్చు. మిగిలిన టైంలో తనకు అవసరం లేని టైంలో అదే కరెంటుని గ్రిడ్కి పంప్ చేయొచ్చు. అంటే రివర్స్గా అది గ్రిడ్కి వెళ్తుంది కరెంట్, లైక్ జనరేటర్ లాగా. సో అట్లా వెళ్ళినప్పుడు ఒక యూనిట్కి వచ్చేసి ₹2.50 వరకు ఇస్తున్నారు. సో ఇట్లా చూసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా ఆన్ యావరేజ్లో దాదాపుగా 20,000 రైతు సంపాదించుకోవచ్చు ఒక సంవత్సరంలో. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా మనం ఇస్తున్నాము. ఈ ఉచిత విద్యుత్తులో భాగంగా మొత్తం మన ఎస్పీడీసీఎల్లో 1,60,380 మంది రైతులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది. దీనికి గాను దాదాపుగా 71 లక్షల యూనిట్లు మనకు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతూ ఉంటాయి, అంటే వాడుతూ ఉన్నారు రైతులు. డిసెంబర్ 2023 నుంచి మార్చి 2026 వరకు 11,037 మంది రైతులకు ఉచిత అంటే ఇవి కాకుండా ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత దాదాపు 11,000 ఉచిత విద్యుత్ కనెక్షన్లు మళ్ళీ మంజూరు చేయడం జరిగింది. వీరికి ప్రభుత్వం నుండి దాదాపుగా అంటే ఇప్పుడు మనకు
రైతులు మన అంటే పొలాలకి కరెంట్ కావాలంటే ఏం చేస్తారంటే ఒక 5,000 ఏమో డీడీ కడతారు. యాక్చువల్గా దానికి ఏంటంటే గవర్నమెంట్ ప్రతి డీడీకి కూడా 70,000 సబ్సిడీ మళ్ళీ రిటర్న్ ఇస్తుంది, మీరు కట్టే 5,000 అదనంగా. సో అట్లా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 77,26,00,000 రూపాయలు గవర్నమెంట్ చెల్లించింది. ఇది వ్యవసాయ విద్యుత్ కొత్త కనెక్షన్ల కొరకు. అంటే మీరు అప్లై చేసినటువంటి ప్రతి వ్యవసాయ కనెక్షన్కి కూడా ఒక 70,000 సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టు. ఇవి కాకుండా మన సూర్యాపేట పట్టణంలో చూసినట్లయితే దాదాపుగా గృహజ్యోతి కనెక్షన్స్ 10,253 సర్వీసులు ఉన్నాయి. దీనికి గాను దాదాపుగా 45 లక్షల రూపాయలు ప్రతి నెల మన గవర్నమెంట్ చెల్లిస్తూ ఉంది. ఇకపోతే ఈ ప్రణాళికలో భాగంగా మేమేం చేసినామంటే ప్రతి మంగళవారం కూడా మేము లైన్ మెయింటెనెన్స్ చేసుకుంటా ఉన్నాం. ప్రతి మంగళవారం కూడా ఉదయం 8:30 నుంచి 10:30 వరకు మన పట్టణంలో అంటే మా టౌన్ 1, టౌన్ 2 రెండు ఉంటాయి. 2 సెక్షన్లో కూడా ప్రతి మంగళవారం ఏమైనా లైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మేజర్గా మనకు కరెంట్ డిపార్ట్మెంట్కి మేజర్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవి చెట్లే. వర్షం పడినప్పుడు ఆ చెట్ల కొమ్మలు తాకటం వల్ల లైన్లు ట్రిప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే గాలిపటాలు కూడా ఇష్టం వచ్చినట్టు ఎగరేసేసి పిల్లలు ఆ లైన్లకు తగిలి వాళ్ళకి తెలియదు కాబట్టి అది గుంజుతూ ఉంటారు. అట్లా లైన్ టు లైన్ షార్ట్ అయ్యి అట్లా ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అపార్ట్మెంట్స్లో బట్టలు ఆరేసినప్పుడు అవి గాలి దుమ్ముకి ఏంటంటే లేసి వచ్చి మళ్ళీ లైన్ల మీద పడుతుంటాయి, అప్పుడు కూడా ఇంటరప్షన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లెక్సీలు, మన మెయిన్ రోడ్లో హోర్డింగ్స్ ఉంటాయి కదా, ఆ హోర్డింగ్స్లో ఫ్లెక్సీలు ఒక 1 ఇయర్ తర్వాత అవి డ్యామేజ్ అయిపోయి పేలికలుగా తయారవుతాయి. గట్టి గాలి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ముక్కలు వచ్చేసి లైన్ మీద పడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఉడతలు తొండలు కూడా ఎక్కుతూ ఉంటాయి. సో ఏదైనా లైన్లో ప్రాబ్లం వస్తే మాకు కరెంట్ డిపార్ట్మెంట్కి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఉందనేది తెలియదు. ఉన్న ఒక ఆప్షన్ ఏంటంటే సబ్స్టేషన్ నుంచి లైన్ ఎంత పొడుగుందో అంత పొడుగు నడుచుకుంటూ పోయి చూసుకోవటం. ఓకే, సో దీనివల్ల ఏవైనా లైన్లు ఏమైనా బ్రేక్ డౌన్ అయితే మ్యాక్సిమం అరగంట నుంచి గంటలోపు మేము ఫాల్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. అయితే మీకు పట్టణంలో రోడ్డు రవాణా ఒక్కొక్క థీమ్ 10 డేస్గా చేసుకున్నాము. అన్నీ కూడా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందరికీ చేరేలాగా మేమందరం చైర్పర్సన్గా వార్డు కౌన్సిలర్లు అందరము కృషి చేస్తాము. ఇప్పటికే ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ, మహిళలకు, నిరుద్యోగులకు, అదేవిధంగా పేదవారికి అందరికీ అందుతున్నాయి. ఇంకా ఎవరికి రాని వాళ్ళు ఉన్నా కానీ ఈ సభ ద్వారా అందరూ దరఖాస్తు చేసుకుంటే వారికి అందేలా చేస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 46, 47, 44 ఈ 4 వార్డులకు సంబంధించి ఇక్కడికి విచ్చేసిన వార్డు కౌన్సిలర్స్ గారికి, గౌరవ కౌన్సిలర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది, పోలీస్ సిఐ గారికి, ట్రాఫిక్ ఎస్ఐ గారికి, ఇక్కడికి విచ్చేసిన విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇది ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటింది. చాలా రకాల పథకాలు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిపించుకొని ఈ పథకాలు ప్రజల్లో వాళ్లకు చేరుతున్నాయా లేదా, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇంకా ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం ప్రభుత్వాన్ని ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలకు ఎక్కడ కూడా జనాలని మొబిలైజ్ చేయడమో లేకపోతే కార్యకర్తలను పిలవడమో జరగట్లేదు. స్థానికంగా ఉన్న ఎవరైతే వార్డులో ఉంటూ నివసిస్తున్న ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. మేము మీ దగ్గరికి రావాలి. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ఈ మీ ప్రభుత్వంలో
మీకోసం ప్రవేశపెట్టిన పథకాలు అయితేంది, సంక్షేమ కార్యక్రమాలు అయితేంది, మీకు అందుతున్నాయా లేవా, ఒకవేళ మీ అప్లికేషన్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, వాటిని తీర్చాలి. ఇంకా కూడా మీకు ఎలాంటి కార్యక్రమాలు కావాలో తెలుసుకోవడానికి ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమాలు. అందుకోసమే ఎక్కువ మంది వచ్చినా తక్కువ మంది వచ్చిందా కాదు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మాకు ఏంటి అంటే ప్రతి గ్రామంలో ఇలాంటి సభలు చేయాలి. నేను కూడా వీలైన చోట్లల్లా ఈ సభలలో పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనతో ఈరోజు మీలో ఒకరినిగా నేను ఈ సభకు వచ్చి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ ఇద్దామనే ఆలోచనతో వచ్చినాను. మీరు తీసుకున్న అంశాలు అయితేంది, మీరు తీసుకున్న పథకాలు చాలా ప్రభుత్వం బాగా పనిచేస్తున్నది. అయినా కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అధికారులు వాళ్ళకున్న పరిమితి మేర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నారు. కానీ ఇంకా మనసు పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన అధికారులకు, మీరు 10 గంటలు పనిచేస్తే మేము 24 గంటలు పనిచేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాం. మీకు కావాల్సిన నిధులు రాబట్టడం కోసం నేను ముఖ్యమంత్రి గారితో కానీ మిగతా రాజకీయ నాయకులు ఎవరినైనా కలవడానికి కానీ, ఐఏఎస్లు కలవడానికి కానీ, ఐపీఎస్లు కలవడానికి కానీ అనేక అంశాల మీద మీకోసం పోరాటం చేయడానికి నేనైతే ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారు అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పోలీసు భద్రత విషయానికి వచ్చినప్పుడు మనకు ఇప్పుడు పట్టణానికి 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కానీ 2 పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇంకో దగ్గర లేదు. ఎందుకంటే దానివల్ల ఒకటే ప్రాంతంలో పోలీసులు వ్యవస్థ నడుస్తున్నది. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు డీజీపీ స్థాయిలో మాట్లాడి ఇంకో దగ్గర పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాను. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను మీకు. అదేవిధంగా మన మున్సిపాలిటీ నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో అవి మనం రెవెన్యూ అనేది ఏదైతే ఉన్నదో ట్యాక్స్ కలెక్షన్ చాలా దయనీయంగా ఉన్నది. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మెరుగుపడలేదు. ఎందుకంటే పోయినసారి మన కౌన్సిల్ లేదు, ఈసారి కౌన్సిల్ ఉన్నది కాబట్టి మన ట్యాక్స్ కలెక్షన్, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ కలెక్షన్ పెంచుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళి ఇంకో దగ్గర చేయి చాచి అడగడం దానికంటే మన దగ్గర మనం సవరణ చేసుకుంటే మన ట్యాక్స్ కలెక్షన్ మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానితో పాటు మున్సిపాలిటీలో అనేక షాపులు, బిల్డింగ్లు, సొంత భవనాలు ఉండి కూడా మనం వాటిలో కిరాయి వసూలు చేసుకోలేక, కిరాయికి ఇయ్యలేక కూడా ఆ బిల్డింగ్లు ఖాళీగా పడిన సంగతి గుర్తు తీసుకొస్తున్నాను. అతి త్వరలో వాటందరినీ కూడా ఆక్షన్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రెంట్లు నిర్ణయించి అందరినీ భాగస్వామ్యం చేసి ప్రభుత్వం మున్సిపాలిటీకి సంబంధించిన రెవెన్యూ పెంచుకోవడానికి కార్యక్రమాలు తీసుకుంటాం. ఇందాక సిఐ గారు మాట్లాడుతూ గంజా గురించి పోలీసులు చేస్తున్న యుద్ధాన్ని వివరించినారు. వాస్తవంగా చాలా ప్రయత్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సూచన చేస్తున్నాను. ఇక్కడ దగ్గరలో ఉన్న 60 ఫీట్ రోడ్లో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. మీరు గంజాతో పాటు ఈవ్ టీజింగ్ మీద కూడా మహిళా భద్రతకు సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలని పొద్దున సాయంత్రం ఏదైతే కాలేజ్ వదిలిపెట్టే టైంలో ఖచ్చితంగా పోస్ట్ పెట్టాలి. ఏదంటే మ్యానింగ్ పోస్ట్ పెట్టి అక్కడ మనిషిని సిబ్బంది నియమించి వచ్చిపోయేటోడు వాడు పూర్వము కూడా వాడు దేనికోసం అక్కడ చెక్కలు కొడుతున్నాడు, బైకుల మీద కొడుతున్నాడు అని చెప్పి గమనించి అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టించి వారి పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ సూచన చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ వారు ఉన్నారు. పట్టణంలో మనం ఎక్కడ పడితే అక్కడ మీరు మీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నాను. కానీ రోడ్ల మీద బండ్లు పెట్టి అదేవిధంగా రోడ్లు ఆక్యుపై చేసి పూల సెంటర్ లాంటి ప్రదేశాల్లో కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. మిగతా షాపులు అయితేంది, అక్కడ పోయే వాహనదారులు అయితేంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వారి పక్షాన్ని నేను మనవి చేస్తున్నాను. మీకు ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండదు, పొలిటికల్ ప్రెజర్ ఉండదు. మీరు స్వేచ్ఛగా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయండి. ఎక్కడైతే ఎవరైతే రోడ్లు ఆక్యుపై చేస్తారో వాళ్ళని తప్పకుండా తొలగించి వాహనదారులకు మాత్రం రక్షణ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నాను. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఇక్కడ మున్సిపల్ శాఖ వాళ్ళు ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది వారు ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాను. ఎవరు బిల్డింగ్ కట్టినప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తున్నారు. తర్వాత
వాని ఇష్టానుసారంగా కట్టుకుంటున్నారు. నేను వారికి సూచన చేస్తున్నాను, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, మీకు వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు, 48 వార్డులకు వార్డ్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు వార్డ్ ఆఫీసర్లకు వాళ్ళకి సూచన చేయండి. వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్స్ ఎవరెవరు తీసుకున్నారో ఇప్పుడు వాళ్ళకి మొత్తం ప్లాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు G+1 ఫ్లోర్ తీసుకొని G+4 ఫ్లోర్లు కడుతున్నారు, G+5 ఫ్లోర్స్ కడుతున్నారు. అదే బిల్డింగ్ లో మీరు వార్డ్ ఆఫీసర్ ద్వారా వాటిని మానిటర్ చేసి, పర్యవేక్షణ చేసి, ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో, కట్టినావు సార్ బిల్డింగ్ కట్టినావు, మీరు కట్టక ముందు మాకు చెప్పుంటే బాగుండేది, కట్టినవి మీరు నష్టపోతామని చెప్పి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. అందుకోసం కట్టేటప్పుడు మాత్రం మీరు వార్డ్ ఆఫీసర్ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ లో ఉన్న సిబ్బంది సరిపోరు, తక్కువ మంది ఉన్నారు, వారు కూడా ఎక్కువ విస్తీర్ణం ఉంది. అందుకోసం మీరు వార్డ్ ఆఫీసర్లను దయచేసి వాళ్ళకి దీనికి బాధ్యతగా పెట్టండి. ఎక్కడైతే బిల్డింగ్స్ అవుతున్నాయో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కావాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు మానిటరింగ్ చేసి మీకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళకి అసలు పర్మిషన్ ఉందా లేదా, అసలు కట్టేవారికి పర్మిషన్ తీసుకుంటే ఎన్ని ఫ్లోర్ల పర్మిషన్ తీసుకున్నారు, ఎంత విస్తీర్ణంలో పర్మిషన్ తీసుకున్నారు, ఎంత విస్తీర్ణంలో కడుతున్నారు అని చెప్పి మీరు ఖచ్చితంగా దాని మీద పనిచేయాల్సి ఉంటుందని చెప్పి కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి నేను సూచిస్తున్నాను. దానితో పాటు మన మున్సిపాలిటీకి సంబంధించిన చాలా ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైన్లు సరిగ్గా లేవు. చాలా పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది. సూర్యాపేట, హైదరాబాద్, విజయవాడ మధ్య పాయింట్గా ఉండి ఈ నగరాన్ని ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఈ మధ్యలో శ్రీదేవి మేడం గారు ఉంటారు, సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, CDMA కమిషనర్ గారు, వారిని కూడా కలిసి మన సూర్యాపేట మున్సిపాలిటీ గురించి వారు వివరించినారు. వారు అతి త్వరలో, ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారి దగ్గర మున్సిపల్ శాఖ ఉన్నది చేపట్టి మున్సిపల్ శాఖ సంబంధించిన పూర్తి అధికారం శ్రీదేవి మేడం గారి చేతిలో ఉన్నది. అలాంటి వారిని కూడా మొన్న సోమవారం కలిసి దాదాపు గంట పైన సూర్యాపేట మున్సిపాలిటీ గురించి, మనకు కావాల్సిన నిధుల గురించి, మనకు కావాల్సిన పనుల గురించి వారితో చర్చించడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా మనం పెట్టిన నివేదికలను వాళ్ళు ఆలోచన చేస్తామని చెప్పినారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అందరూ ఇంపార్టెంట్ వ్యక్తులు అందరం పోయి మనకు కావాల్సిన నిధులు తీసుకొస్తానికి రమేష్ రెడ్డి గారు కూడా కలిసి వస్తారు. వాళ్ళందరూ కలిసి, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కలిసిపోయి మాకు కావాల్సిన నిధులు తీసుకొస్తామని మీకు కూడా హామీ ఇస్తూ, ఇంత పెద్ద ఎత్తున మీరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ విజయం అందించిన మీ అందరికి కూడా, మీ వార్డు అందరికి కూడా, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందుబాటులో ఉండే వ్యక్తిగా కౌన్సిలర్లు ఉంటారు, మా నాయకులందరం కూడా ఉంటామని చెప్పి, మాకు ఎలాంటి అహంకారం లేదు, ఈగో లేదు. మీ ఎప్పుడైనా కానీ ఏ విషయం మీదైనా మాకు సంప్రదించవచ్చు. ఇందాక వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ నంబర్ ఇచ్చినారు, వారి నంబర్ చేస్తే నేను కూడా నోట్ చేసుకున్నాను. అట్లనే నా నంబర్ ఇస్తున్నాను, 9000449933. నా నంబర్ కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా, నేను ఫోన్ ఎత్తకపోయినా మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే తప్పకుండా నేను ఖచ్చితమైన న్యాయం చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. 9000449933. కొన్నిసార్లు బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేకపోవచ్చు, కానీ మెసేజ్ మాత్రం తప్పకుండా స్పందిస్తాను. ఖచ్చితంగా మీరు మీకు అత్యవసరం ఉంటే మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నేను, మా మొత్తం టీం, మా కౌన్సిలర్స్ అందరూ, చైర్పర్సన్, వైస్ చైర్మన్ అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సూర్యాపేట పట్టణంలో ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు. రేపు ఇది ఏప్రిల్ నెల, మే అయిపోతే జూన్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కింద పడుతున్నారు, పొక్కిలు చేసి రోడ్లు మొత్తం కూడా. జుట్టుకొండ సత్యనారాయణ గారు వేసిన రోడ్లు కూడా ఇప్పటిదాకా చెక్కు చేరకుంటున్నాయి, కానీ వీళ్ళు వచ్చి పొక్కిలు చేసి వాళ్ళు రీఫిల్ చేయట్లేదు. వాళ్ళు చెప్పేదంటే 6 నెలల తర్వాత రీఫిల్ చేస్తామని చెప్పి అక్కడ సిద్ధార్థ కన్స్ట్రక్షన్ వాళ్ళు చెప్తున్నారు. చాలా 6 నెలలు కంప్లీట్ అయిపోయినా కానీ మళ్ళీ వాళ్ళు రీఫిల్ చేయట్లేదు. ఆ రీఫిల్ చేసింది కూడా మామూలుగా చేస్తున్నారు. మీరు ఒకసారి ఇమ్మీడియట్గా దయచేసి రివ్యూ చేసి ఇటు పబ్లిక్ హెల్త్ వాళ్ళని, మున్సిపాలిటీ వాళ్ళని, ఆ సిద్ధార్థ కన్స్ట్రక్షన్ వాళ్ళు పిలిపించి, చాలా డేంజరస్ సమస్య ఇది, అది కనపడక సమస్య, పొక్కిలు అయిపోయి ఎంతో అందమైన సూర్యాపేట పట్టణం ఆగమాగం చేస్తున్నారు వీళ్ళు. మీరు పిలిపించుకుని ఒకసారి రివ్యూ చేసి దీన్ని చాలా సీరియస్ సమస్య పరిష్కరించి, ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇంకా తీవ్రమైన సమస్య కాబట్టి మీరు దీని మీద దృష్టి పెడతారని ఆశిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తాను.
గారు కమిషనర్ గారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి వారు మాట్లాడడం జరిగింది. అంటే ఒకటి క్లారిఫికేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అనేది అమృత్ పథకం కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి టెండర్ వాళ్ళు పిలిచి వాళ్ళు చేయడం జరుగుతున్నది. ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పనులు ఇవ్వలేదు. దానివల్ల కొంచెం నష్టం జరుగుతుంది, ఎందుకంటే మానిటరింగ్ అనేది లోపించింది. ఇప్పుడు అందుకోసం అదే విషయం మీద కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు పోయిన వారం మాట్లాడినారు, పబ్లిక్ హెల్త్ వాళ్ళతో కూడా మాట్లాడినారు. మరి వారు కమిషనర్ గారు ఏం మాట్లాడినారో ఒకసారి చెప్తే వారు ఎప్పుడు పిలిపిస్తున్నారో ఏందో రివ్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నిన్న మనం ఈనాడు ఆఫీస్ దగ్గర పోయినాం, వాళ్ళు కూడా నేషనల్ హైవే వాళ్ళు, కానీ వాళ్ళు కూడా మన మున్సిపాలిటీకి సంబంధించిన సమస్య చేపట్టి అందరూ కలిసికట్టుగా పోయినాం చేపట్టి నేషనల్ హైవే కావచ్చు ఇంకోటి కావచ్చు స్పందించక తప్పదు. అట్లనే పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఇది సమస్య అని చెప్పండి. మీరు ఆల్రెడీ తీసుకెళ్లినారు, మరి వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో వాళ్ళు ఎప్పుడు రివ్యూ వెళ్తున్నారో ఒకసారి అందరికి సభాముఖంగా తెలియాల్సిందే కోరుతున్నాను. ఇదివరకే చెప్పినట్టు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ యూజీడీ అనే వర్క్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్టేకెన్, అంటే వాళ్ళ తరఫున ఎగ్జిక్యూట్ అవుతుంది అది. సో ఎగ్జిక్యూషన్ వాళ్ళదే, టెండర్ ప్రాసెస్ వాళ్ళదే, అంటే కంప్లీట్గా వాళ్ళ అండర్లో ఉన్నటువంటిది అది. బట్ వాళ్ళు చేస్తుంది మన పరిధిలో. సో ప్రాబ్లమ్స్ నిజంగా మనకున్నవి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుభవిస్తున్నారు. ఆ రిఫ్లెక్ట్ కౌన్సిలర్ గారికి వస్తుంది, అక్కడ నుండి మాకు వస్తుంది, లేదా పబ్లిక్ ను డైరెక్ట్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు సభాముఖంగా ఆల్రెడీ ఒక రిపోర్టర్ కూడా అడిగారు. సో ప్రాబ్లం ఉన్న మాట వాస్తవమే. ఇదే విషయం పైన వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఆ కాంట్రాక్టరు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నారు అది. సో డైరెక్ట్ మున్సిపల్ వాళ్ళ అథారిటీ వాళ్ళ పైన లేదు. ఈ గారు అంతే కదా ఇక్కడ. సో డైరెక్ట్ మాకు లేకపోవడం వల్ల కొంత అది మిస్ అవుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళతో పిలిపించాము. చైర్మన్ గారు మాట్లాడారు ఆల్రెడీ. ఇది వరకు ఒకసారి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళతో పిలిపించి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు పనులు వేగవంతం చేస్తామని చెప్తున్నారు. ఒకటి, చేసిన పనిని రిస్టోరేషన్ కూడా కరెక్ట్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. బట్ మరి ఒకసారి కూడా వాళ్ళని మళ్ళీ పిలుస్తున్నాము. మళ్ళీ పిలిచి మళ్ళీ ఒకసారి మాట్లాడతాము. అప్పుడు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని వార్డులకు చెందినటువంటి ప్రజలు కూడా దానికి ఇన్వైట్ చేస్తాము. వాళ్ళ సమక్షంలో, పొలిటికల్ రాజకీయ నాయకుల సమక్షంలో, మా అధికారుల సమక్షంలో, మా చైర్మన్ గారి సమక్షంలో మళ్ళీ ఒకసారి పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుంచి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఆ లొకేషన్స్ తీసుకోండి. ఆ లొకేషన్స్ తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు రూమ్ మధ్యలో కూర్చొని మీటింగ్ కాదు, ఫీల్డ్ తిరిగి ఎక్కడైతే సమస్య ఉందో ఆ ఫీల్డ్కి తీసుకెళ్తేనే వాళ్ళకు కూడా అర్థమైతే వచ్చిన వాళ్ళకి పబ్లిక్ హెల్త్ అఫీషియల్స్ కానీ నేను కూడా మీతో పాటు వస్తాను. మీరు ఆ ప్రోగ్రామ్ చెప్పండి. నేనేమంటున్నా అంటే టైం ఎక్కువ తీసుకోకుండా నెక్స్ట్ వీక్ ఓ డేట్ ఫిక్స్ చేయండి. మీరు ఫిక్స్ చేసి ఆ డేట్ అందరు కూడా సిటిజన్స్ అందరు కూడా చెప్పండి. ఈ రోజు పలానా రోజు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద వాళ్ళ అధికారులు వస్తారు, వాళ్ళ కాంట్రాక్టర్ వస్తారు అని చెప్పండి. దానికి సంబంధించి వాళ్ళందరి ముందే వాళ్ళని అడుగుదాం మాకు. ఎందుకంటే ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాస్తవంగా ఏం పరిస్థితి ఉన్నది, ఎందుకు ఇంత అజిటేషన్ ఉన్నది అని చెప్పి లాస్ట్ 1 year నుంచి కౌన్సిల్ లేకపోవడంతో కూడా వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చేసినారు. కొన్ని మన పరిధిలో లేకపోవచ్చు, కానీ మన పరిధిలో చేస్తున్నారు కాబట్టి, మన ఏరియాలో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం ఖచ్చితంగా వాళ్ళతోటి బరాబర్ మనం పని చేసుకోవాలి. మనం ఎట్లాంటి, ఎందుకంటే మనకు కనీసం ఏ డయా పైప్ వేస్తారో కూడా మనకు తెలియదు. అసలు వర్క్ వాళ్ళు ఎట్లా గైడ్ లైన్ చేయాలో మనకు అర్థం కావట్లేదు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు సొంతంగా చేసుకొని పోదామని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అది ఎందుకంటే టెండర్ తీసుకుంది ఒక అతను ఇంకోటి సబ్ కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ అతను ఇంకోటికి సబ్ ఇచ్చినాడు. ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఎవరైతే మెయిన్ కాంట్రాక్టర్ జవాబుదారు ఉన్నాడో అతను రావాలి, తర్వాత వర్క్ చేసే అతను ఇద్దరు కూడా రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల కింద గౌరవనీయులు సర్వోత్తమ రెడ్డి గారు మనకు వివరణ ఇస్తూ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయించడానికి కావాల్సిన నిధులు సమకూరే విధంగా ముందు అబ్జర్వ్ చేసి అన్ని పనులు చేయించగలను అనే హామీ ఇచ్చినందుకు ప్రప్రథమంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. ఈ కార్యక్రమం కింద వచ్చిన ప్రజలందరి తరఫున మాకు సర్వోత్తమ రెడ్డి గారికి ధన్యవాదాలు. మొదటి విడతగా వారి ఆలోచన ప్రకారంగా ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక వ్యూహాన్ని అనుసరించి అద్భుతమైన విజయాన్ని సాధించుటకు వారు శ్రమించిన వారి మేధాశక్తికి కూడా పదే వందనాలు తెలియజేస్తున్నానండి.
అందులో భాగంగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవటం, ఏ విధంగా పేపర్లను ఏదో హైదరాబాద్లో ఉండి అసెంబ్లీతో ప్రకటించి సప్రజంతో ఉండే చరిత్రని రూపుమాపి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏ పథకం ఎవరికి లబ్ధి చేరుతుంది, ఆ పథకానికి కావాల్సిన అర్హులు ఎవరు, వారు గవర్నమెంట్కు ఎలాంటి విజ్ఞప్తి చేసుకోవాలి అనే విషయాన్ని కూలంకషంగా చెప్పడానికి ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మేము పోయి మీ విభాగాల దగ్గర, మీ ఆఫీసుల దగ్గరికి పోతే ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు, ఎవరి దగ్గర పోవాలనే విషయం తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మీరందరూ మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు సిఏ గారు మాట్లాడిన మాటలకు నేను చేయడం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి రెండవది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వారు నెంబర్ ఇచ్చి కరెంట్ నుంచి, బాధల నుంచి, మీరు కరెంట్ లేకపోతే ఎమ్మటే ఫోన్ చేయమని అవేర్నెస్ కల్పించారండి. ఇందులో మా మహిళలు ఎంతమంది నెంబర్లు తీసుకున్నారో ఏమో తెలియదులే, కానీ వాళ్ళకు అందుబాటులో ఉన్న కౌన్సిలర్కి ఫోన్ చేసి కరెంట్ పోయిందని చెప్తారు, వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్పి చేస్తారు. ఇక అదొకటి అయిపోయింది. సార్ సర్వోత్తమారెడ్డి గారు, మీకు మా విజ్ఞప్తి ఏంది అనగా, మీరు అన్ని కార్యక్రమాలు చేపిస్తున్నారు, ఉచిత బియ్యం ఇస్తున్నారు, బస్ సౌకర్యం ఇస్తున్నారు, సిలిండర్ ఇస్తున్నారు, తినటానికి అన్నం పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, ఉండటానికి వైద్యం అన్ని చేపిస్తున్నారు. మరి ఎన్ని తిని మేము లావు కావాలి, కానీ కావట్లేదు సార్. ఎందుకు అని సార్, అయితే మీరు ఇచ్చిన తిని మేము లావు అవుతున్నాం. రాత్రి పడుకోనే దోమలు మొత్తం మా రక్తం పీలుస్తున్నాయండి. అయితే ఇప్పుడు మీరిచ్చే పథకాల ద్వారా లబ్ధి పొందిన మేము మీ నుండి లబ్ధి పొందుతున్నాం, కానీ దోమలకు దారపోస్తున్నాం. కాబట్టి దయచేసి పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేస్తే వాళ్ళ ఉగ్ర శిబిరాలనే ధ్వంసం చేయించడం మనం, కానీ దోమల్ని ఏం చేయలేకపోతాం. దయచేసి దోమల మీద యుద్ధం ప్రకటించండి. ఇప్పుడు మీరు చెప్పిన కార్యక్రమాలు మొత్తం అమలవుతున్నాయి. బ్రహ్మాండం ఉన్నది వార్డు. మన కౌన్సిల్ గెలిచి కూడా చాలా షార్ట్ పీరియడ్, కానీ యువ కౌన్సిలర్లు అందరూ కూడా షార్ప్గా పనిచేస్తున్నారు. పని అంటే ఏంటి అనేది ఇప్పుడు కౌన్సిల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక రకమైన అవేర్నెస్ ఏమొచ్చిందంటే, ఏ అవసరం ఉన్నా మా కౌన్సిలర్కి చెప్పాలి, చెప్తే ఆయన కౌన్సిలర్ మాకు పని చేసి పెడతాడని. ఈ కౌన్సిలర్ ప్రజాప్రతినిధులు ఎవరంటే ప్రజా సేవకులు అని మీరు ఏదైతే చెప్తుండ్రో అది వాస్తవంగా మా కౌన్సిల్కు వర్తిస్తుంది. కాబట్టి దానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. తర్వాత ఈ 30-35 సంవత్సరాల క్రితం వేసిన వాటర్ పైప్ ఒకటి ఉన్నది సార్. మీరు మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చెప్పి డబ్బులు రూపాయి తీసుకొచ్చినా ఫస్ట్ ఆ వాటర్కు ఖర్చు పెట్టాలని మరి కోరుతున్నాను సార్. ఆ పురాతనమైన పైపు భూగర్భంలో ఉంది. ఇప్పుడు రోడ్డు దానికంటే 5 పెరిగిపోయింది, వాటర్ రావట్లేదు. దానికి ఉదాహరణ 60 ఫీట్ రోడ్డు. మీ రోడ్డు ఫామ్ కావాలన్నప్పుడు మీ ఇల్లు కట్టినప్పుడు మా ఇల్లు 2 గజాల హైట్ ఉండే, ఇప్పుడు 2 ఫీట్ల లోపడుకున్నది సార్. అంటే పైప్ లైన్ అన్ని ఫీట్ల లోపడుకున్నదో అర్థం చేసుకోండి. దయచేసి అది ఒకటి చేయండి. మీరు అన్ని కార్యక్రమాలకు అవేర్నెస్ కల్పించడానికి ప్రజల వద్దకు వచ్చి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో అద్వితీయంగా మాట్లాడి సమస్యలను కూడా చెప్పి ఇవన్నీ చేశారు. మా మహిళలు కానీ వార్డు ప్రజలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకేమైనా కావాలన్నా రేపు పెన్షన్లే కానీ రేషన్ కార్డులే కానీ అప్లికేషన్ పెట్టండి, శాంక్షన్ చేపిస్తా అన్నారు. అది కూడా సంతోషం, దానికి కూడా ధన్యవాదాలు చెప్పేస్తున్నాం. మిమ్మల్ని చూస్తుంటే ఈ కౌన్సిల్ పీరియడ్ అయిపోయే వరకనే మేము అడగటానికి కూడా ఏముండనట్టుంది, దోమలు కూడా ఉండనట్టుంది అనిపిస్తుంది. దయచేసి అది కూడా చేయండి. ఏదన్నా అడిగేటట్టు మాత్రం బాకీ ఉంచకండి. రేపు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవటానికైనా మేము ఓటేయటానికైనా ఫస్ట్ దోమలు నిర్ణయించండి. మీ నుండి ఆశించకుండా మీకు ఓటేస్తామని ప్రమాణపూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. సరే, మేము కొత్త గౌరవ కౌన్సిల్ ఏర్పడగానే చైర్మన్ గారు మొదటగా పిలిచి ఫస్ట్ దోమల మందు కొట్టి అని చెప్పగానే మార్చి
మాకు ఈరోజు ఉదయం మేడం గారు చెప్పారు, మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పారు. మళ్ళీ రేపటి నుంచి కూడా మొదలు పెడతామండి. ఈ విషయం మాకు నాకు చెప్పారు కూడా మేడం. తప్పకుండా రేపు ఇస్తాను.